హలో అండి. వెల్కమ్ టు స్వాతీస్ గుబగుబలు. ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చానండి. దానికంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆర్డర్ చేసుకునే స్టార్టర్స్లో క్రిస్పీ కార్న్ అనేది చాలా స్పెషల్ అండి. ఈ క్రిస్పీ కార్న్ని ఇంట్లోనే చాలా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో అయితే నేను ఈ వీడియోలో చూపించానండి. వీడియో అంతా కూడా తప్పకుండా చూడండి. అలానే మధ్య మధ్యలో కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను. సో వీడియో అంతా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. దానికంటే ముందైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకిప్పుడు రెయినీ సీజన్ కాబట్టి దీన్ని కనుక ప్రిపేర్ చేసుకుంటే వేడివేడిగా హాయిగా రెయిన్ పడుతున్నప్పుడు వీటిని తినొచ్చండి. పిల్లలు చాలా చాలా ఇష్టంగా అయితే దీన్ని తింటారు. దీన్ని ఎలా చేయాలో కూడా చూసేద్దాం రండి. దీనికోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో అయితే ఒక 2 టీ స్పూన్స్ అయితే సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఆ వాటర్ బాయిల్ అవ్వగానే ఇప్పుడు మనము కార్న్ ఉన్నాయి కదండి, ఆ కార్న్ గింజల్ని, ఆ కార్న్ సీడ్స్ని కూడా ఆ మరుగుతున్న వాటర్లో అయితే వేసేసుకోవాలండి. అలా ఒక 4 నుంచి 5 నిమిషాలు ఈ మొక్కజొన్న గింజల్ని వాటర్లో ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకునేటప్పుడు మధ్యలో పసుపు కూడా యాడ్ చేయాలండి. ఇలా పసుపు యాడ్ చేయటం వల్ల మీకు ఇంకా మంచి కలర్ అనేది వస్తుంది. న్యాచురల్ కలరే. ఆల్రెడీ మనకి కార్న్ పీసెస్ అనేవి పసుపు కలర్లో ఉంటాయి, ఎల్లో కలర్లో. బట్ కానీ ఆ పసుపు యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ వస్తుంది. అలానే కలర్ కూడా ఇంకొంచెం యాడ్ అవుతుంది అనమాట. ఎలాగో న్యాచురల్ కలరే కాబట్టి వాడేసుకోవచ్చు. మధ్యలో ఇప్పుడు ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉడికిన తర్వాత మీరు ఒకసారి ఒక గింజను తీసుకొని చూడొచ్చండి ఉడికిందా లేదా అని. అలా ఉడికిన తరువాత ఆ గింజలన్నిటినీ కూడా వాటర్ అంతా తీసేసి ఫిల్టర్ చేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఒక ఫిల్టర్తో అయితే మనం వాటర్ అంతా తీసుకొని ఫిల్టర్ చేసుకొని ఇంకొక గిన్నెలో అయితే పోసుకోవాలండి. ఇలా ఆ మొత్తం కార్న్ సీడ్స్ని కూడా ఇలా మనం ఫిల్టర్ చేసి అయితే గిన్నెలో వేసేసుకోవాలి. రెగ్యులర్గా ఈ కార్న్తో చేసుకునే రెసిపీస్ కాకుండా మీరు అప్పుడప్పుడు ఇలా కనుక ట్రై చేస్తే పిల్లలు చాలా ఇష్టపడతారండి. చూడండి మొత్తం కూడా ఇలా గిన్నెలో మనము విడిగా వేసుకున్న తర్వాత వీటిని బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాతే మనం ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్స్ మైదా, ఇంకా 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఇంకా వైట్ కలర్ మిరియాల పొడి ఉంటుంది కదా, పెప్పర్ పౌడర్, ఇవి వేసుకొని అయితే మొత్తం కలుపుకోవాలండి. ఇంకా కుదిరితే మీకు ఇంకా సాల్ట్ అనేది పడుతుంది అనిపిస్తే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని కూడా మంచిగా కలుపుకోవాలండి. ఎలాంటి వాటర్ లేకుండా అయితే మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే ప్యాన్లో పోసి వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడాక మాత్రమే ఈ కార్న్ను వేయాలన్నమాట. ఏదైతే మనము మసాలాగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ కార్న్ను అయితే వేసేసుకోవాలండి. సో బాగా మంచిగా ఫ్రై అయ్యాక, అంటే కొంచెం ఒక కలర్ చేంజ్ అయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా వచ్చేలాగా అయితే ఉంచేసి మనం తీసేసుకోవాలండి. ఇంకా చూడండి ఆల్మోస్ట్ మంచి లైట్ మనకి బ్రౌనిష్ కలర్ అయితే చాలా లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ స్టేజ్లో అయితే మనం తీసేసేయాలండి. సో ఇది చూస్తున్నారు కదా, నేను దీన్ని ఐకియాలో కొన్నానండి. ఇలా ఆయిల్ ఫిల్టర్ చేసేందుకు ఇది చాలా బాగా అవుతుంది. మామూలుగా వీటిని మనము ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి యూజ్ చేస్తారు, కాకపోతే దీన్ని నేను అన్ని డీప్ ఫ్రైస్ చేసేటప్పుడు యూజ్ చేస్తున్నాను అనమాట. సో చూడండి అసలు ఎలాంటి ఆయిల్ లేదు, చాలా చక్కగా మంచిగా పట్టేసింది మనకి ఆ పౌడర్స్ అన్నీ కూడా, కార్న్ పౌడర్ ఇంకా మైదా పౌడర్ అవన్నీ కూడా. సో దీంట్లో మీరు మసాలా యాడ్ చేసేటప్పుడు కావాలంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేశానండి. సో ఇలా మొత్తం అయిపోయిన ఈ కార్న్ని ఒక టిష్యూలో అయితే తీసుకోండి. ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే దానికి పట్టేస్తుంది అనమాట. సో నేనైతే ఇలా క్రిస్పీగా అయితే రెడీ చేశానండి. చూడండి నెక్స్ట్ ఇంకొక వాయి కూడా వేసి మరీ చూపిస్తున్నాను మీకు. సో చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి. సో ఇప్పుడు వీటిని మనం ఫైనల్ టచ్ అయితే చేసుకుందామండి. ఏంటంటే ఇప్పుడు మనం దీనికోసం ఒక ప్యాన్ తీసుకోండి. వేరొక ప్యాన్లో తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆ ఆయిల్లో మనం సన్నగా తరిగిన వెల్లుల్లి, అలానే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, స్ప్రింగ్ ఆనియన్స్
చిల్లీ, రెడ్ చిల్లీ లేదంటే మీకు నచ్చితే గ్రీన్ చిల్లీ కూడా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకొని వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఏదైతే క్రిస్పీ కార్న్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో అది కూడా వేసి మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఈ టైంలో మీకు ఇంకా కొంచెం ఏదైనా స్పైసీగా తినాలి అనిపిస్తే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ లేదంటే రెడ్ చిల్లీ పౌడర్ కానీ ఇంకా మీకు నచ్చిన మీ రుచికి తగినన్ని అయితే యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను అనమాట. సో అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ని ఇంట్లోనే ఇలా మీరు హాయిగా హెల్తీగా రెస్టారెంట్ స్టైల్లో వచ్చేటట్టుగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ స్వాతి కుమకములు.